యేసు ప్రభు ఈ వేషధారణ కలిగి ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఎంత బాధపడ్డాడంటే దాదాపు 7 సార్లు అయినా అయ్యో 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 అని విలపించాడు. అంటే వేషధారణ అనేది నచ్చదాయనికి, అంత అసహ్యం. మరి ఇప్పుడు మనం అసహ్యులం కాకుండా ఆయనకి ఇష్టమైన వారముగా కనబడాలి అంటే వేషధారణ జీవితాన్ని విసర్జించాలి. ఏ జీవితాన్ని విసర్జించాలి? వేషధారణ జీవితాన్ని విసర్జించాలి. వేషధారణ అంటే ఏంటో మనకు తెలియందా? వేషధారణ అంటే ఏమన్నా నిర్వచించాలా? దాదాపు తెలుసా? కరుణామయుడి మూవీని ఎంతమంది చూశారు? కరుణామయుడి సినిమా పెద్దగా చెప్పండి. అందులో యేసు ప్రభు పాత్రధారి పేరేంటో? విజయ్ చందర్. పేకాట పాపమా కాదా? జోదం వ్యసనమా కాదా? దాన్ని దేవుడు ఇష్టపడతాడా? మీకు తెలుసా? పేకాట ఆడి డబ్బులు సంపాదించి ఆ సినిమా తీశానని చెప్పాడు. ఇంట్రెస్ట్ ఉంటే టీవీలో ఆయన ఇంటర్వ్యూ ఉంది, వినండి. ఎంతమంది విన్నారో ఒకసారి గుర్తు చెప్తారా? నేను విన్నాననే వాస్తవం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కరుణామయుడు పాత్రధారిగా మన కనపడి ఇలా దీనంగా, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ చెప్పిన విజయ్ చందర్ ఈ చేతిని ఎట్లా పెట్టాడు? ఇలా ఇలా పెట్టాడు కదా, ఈ పేకాట ఆడిన చేతులు. ఎప్పుడో కదా, అప్పుడే ఫ్రెష్గా ఆడొచ్చాడు. కావాలంటే అడిగి మీరు అది సెర్చ్ చేసి చూసుకోండి, దొరుకుతుంది. మైండ్ పోయిద్ది ఆయన సాక్ష్యం, ఆయన చెప్పిన మాటలు వింటే. అంటే అది కూడా ఎక్కడ పోయి ఆడుంటాడు? క్లబ్లో ఆడుంటాడు. ఎలా ఆడుంటాడు? క్లబ్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మందు, సిగరెట్ అన్నీ ఉంటాయి కదా. ఏ పరిస్థితుల్లో ఆయన ఆ ఆట ఆడుంటాడు? ఎలా డబ్బు సంపాదించుంటాడు? కానీ ఒక డిఫరెంట్ ఆలోచన. క్రిస్టియన్స్ కూడా మన దానిలో చాలామంది ఉన్నారు కనుక ఒక మూవీ తీద్దామని అనుకున్నాడు, తీశాడు, వర్కౌట్ అయింది. కానీ ఆ పాత్రధారి జీవితం ఆ వేషం వేసుకున్నంతసేపే. తర్వాత ఆయన వెళ్ళి చేసిన పనులేంటి? ఓకే రైట్, అవసరం లేదు, చాలు. వాళ్ళకి తెలియదంటరా. వాళ్ళకి తెలియందా? మనకన్నా బాగా తెలుసు. ఆయన యేసు ప్రభు పాత్ర వేసినప్పుడు నిజంగా ఆయన క్రియలలో కూడా యేసు ప్రభు లాగున్నాడా? లేడు. పూర్తిగా ఆయన భయంకరమైన లోకస్తుడు. కానీ గెటప్ వేసుకున్నప్పుడు మాత్రం ఆయన యేసు ప్రభు లాగా నటించాడు. నటన జీవితం. వాస్తవంగా శాస్త్రులు, పరిసయ్యుల విషయంలో ప్రభువుకి అదే కనపడింది. పై వాటినన్నిటినీ చాలా తీవ్రంగా చూపించి అసలైన దాన్ని నిర్లక్ష్యం చేసేటట్లు వాళ్ళు చేశారు. ఎలానో తెలుసా? యేసు ప్రభువే చెప్పాడు సూపర్ ఎగ్జాంపుల్లో, మీరు పల్లెమును గిన్నెయు వెలపట కడుగుదురు గాని లోపల సమస్త అపవిత్రతతో నిండి ఉంటది, మీరు లోపట కడగరు. మీరు లోపట దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నారు. మీ హృదయం లోపల భయంకరమైన క్రౌర్యం, అసూయ, దుర్మార్గం, హేయమైనవి, నేను అసహించుకునేవి ఎన్నో ఉన్నాయి మీకు లోపట. కానీ మీరు వెలపట మాత్రం భక్తి పరుల్లా కనబడగోరి దీర్ఘ ప్రార్థనలు చేస్తూ, మీ రక్షరేకులు వెడల్పు చేస్తూ, సంత వీధులలో అందరికీ కనబడవాలని ప్రార్థనలు చేస్తూ, మిమ్మల్ని మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా చూపించుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. ఇది వేషధారణ. ఒకవేళ నువ్వు బయటికి భక్తిపరుడుగా ఉండగోరితేవా, అంతరంగంలో కూడా భక్తిపరుడుగానే ఉండు. ప్రజల ముందు దేవునికి భయపడ్డదానిగా ఉండగోరితేవా, అంతరంగంలో కూడా దేవునికి భయపడే వ్యక్తిగా, భయపడేదానిగా ఉండు. కానీ ప్రజల ముందు ఏదో భక్తి నటిస్తూ పర్సనల్ లైఫ్లో హేయమైన కృత్యాలకు,
అడుగులు వేయటం, మళ్ళీ ఆ విషయంలో ఇంత కూడా ఫీలింగ్ లేకుండా, అరే నేను ఇలాంటి వ్యక్తిని ఇలా చేయకూడదు, నేను ఇలా ఉన్నాను, ఇది కరెక్ట్ కాదు అనే వీసుమంత పశ్చాత్తాపం కూడా లేకుండా నిర్భీతిగా, నిర్భయముగా, నిర్లజ్జగా పాపాన్ని హృదయం నిండా కలిగుండి పైకి భక్తి నటించటం దేవునికి ఇష్టం లేదు. కొంతమంది ఉంటారు, కనీసం ఫీల్ అవుతుంటారు, అయ్యో నేను దేవుని ఎదుట యుక్తమైన రీతిలో లేను, నేను దేవుని ఎదుట క్రమమైన రీతిలో లేను అని తమ పర్సనల్ లైఫ్లో జరిగిన తొట్టుబాట్లను బట్టి బాహాటంగా కూడా కొంతమంది ఎక్స్పోజ్ అవడానికి ఇష్టపడరు, తమను తాము మరుగు చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది అలా కాదు, ఈ శాస్త్రులు పరిచయాలు అలా కాదు, దేవునికి నచ్చని హృదయాంతరంగ స్వభావాన్ని కలిగి ఉండి దేవ భక్తులమని తమను తాము ఎక్స్పోజ్ చేసుకునే పరిస్థితుల్లో వీళ్ళున్నారు. దీన్ని వేషధారణగా దేవుడు గుర్తించాడు. మీరు సున్నము కొట్టిన సమాధులు వెలపట అవి చాలా అందంగా శృంగారించబడి ఉంటాయి, కానీ లోపల సమస్త కల్మషంతోనూ దుర్గంధంతోనూ నిండి ఉంటాయి. సమాధుల లోపల ఏముంటాయి నీకు తెలుసు, కానీ బయట ఎంత అద్భుతంగా ఉంటుంది అది. సమాధిని ఎంత అద్భుతంగా డెకరేట్ చేస్తారు, వాళ్ళ ప్రేమను బట్టి ఎంత అందంగా అలంకరిస్తారు, వాళ్ళ ప్రేమను బట్టి. కానీ దాని లోపల ఉంది మాంసము, కుళ్ళిపోయిన మాంసం, ఎముకలు, దుర్గంధం, అసహ్యకరమైనటువంటి దేహస్థితి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటల్ని స్పష్టంగా గ్రహించండి ప్రియులారా. భక్తిని నటించొద్దు. నిజంగా నువ్వు అంతరంగంలో భక్తి కలిగి ఉంటే బయటికి భక్తిపరుడిగా భక్తిపరాలు కనపడితే సంతోషం, కానీ అంతరంగంలో దేవుని భయం లేకుండా, నిజంగా భక్తి లేకుండా బయటికి భక్తిపరులాగా కనపరుచుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. దాన్ని దేవుడు పట్టుకుంటాడు, దేవుడు ఒప్పుకోడు. అననీయ సప్పీరా అలా పనిచేశారు. అపోస్తలులంతా ఒక కుటుంబాన్ని కట్టినట్టు సంఘాన్ని కట్టారు. అప్పట్లో సంఘం మండుతుంది. ఎంత బాగా సమర్పణలోకి వచ్చారంటే విశ్వాసులందరూ తమకు కలిగిన చర స్థిరాస్తులను అమ్మి ఆ సొమ్మును తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకో తెలుసా? మనలో బీద ధనిక అనే భేదాలు ఉండకూడదు. అందరము సమష్టిగా ఉండాలి, సమానంగా ఉండాలి. నిజంగా ఇక్కడ కూర్చున్న మనమందరం మన సొమ్మంతా తెచ్చి అలాగ అందరం సమానంగా పంచుకుంటే ఎంత బాగుంటుంది. స్తోత్రం. ఆ మాట ఈ వారం నేను చెప్పానంటే నెక్స్ట్ వీక్ చాలా మంది కనపడకపోవచ్చు. మీకున్న ఆస్తులన్నీ అమ్మి తీసుకొని రండి, లేని వాళ్ళకి పంచుదాం. మన సంఘంలో ఉన్న బిడ్డలందరూ సమానంగా ఉంటారు. ఇక ధనిక బీద అనే తేడా ఉండదు. మనమందరం ఒకటే ఫ్యామిలీ కనుక మన కుటుంబంలో మన కలిగి ఉన్నదాన్ని మన తోటి వారితో సమానంగా పంచుకుందామని నేను పిలుపునిస్తే చాలామంది మళ్ళా కనపడకపోవచ్చు, అనుమానం లేదు అందులో. కొంతమంది అయితే కొత్త వాళ్ళు కూడా యాడ్ కావచ్చు. ఎందుకో తెలుసా? ఉన్నోళ్ళ సొమ్మంతా తీసుకొచ్చి శాలేమందా లేని వాళ్ళకి పంచుతున్నా, నాకు అసలు ఏం లేదని వచ్చి కూర్చుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందని నేను చెప్పింది. కానీ ఆల్రెడీ నేను చేస్తున్న పని ఏమిటో తెలుసా? మీకు కలిగిన దానిలో నుండి తీసుకొచ్చినది, దేవుడు ఇచ్చిన కృప మేరకు నా చేతికి వచ్చిన దానిలో ఎవరి అక్కర కొలది వారికి తగిన విధంగా దేవుడు అందించిన స్థాయిలో కొంతైనా తిరిగి పంచడానికి, తిరిగి ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళడానికి, తిరిగి మీకే పెట్టడానికి, తిరిగి మీ అవసరాలకే దాన్ని వాడటానికి జాగ్రత్త పడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎందుకంటే అపోస్తలిక అనుభవంలో కొంతైనా జరగాలన్న ఆశ. వాళ్ళు 80% చేస్తే కనీసం 10-20% అయినా మనం చేయాలి అనే ఆశతో ఆ పని చేస్తూ ఉన్నాను. అది మీకు కూడా తెలుసు.